సాధితమైన సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిస్తూ స్వామివారి ఆజ్ఞగా స్వామివారు అద్భుతంగా సాయిస్తూ ఆ ప్రారంభంలో భగవద్ రామానుజులతో నమ్మాళ్వార్ల యొక్క 2 తిరువాయిముజుల మొదళ్లను అనుగ్రహించారు. ఆ 2 తిరువాయిముళ్ళు ఏంటి, వాటిలో ఏమి అనుగ్రహించబడిందని స్వామివారు ఒక టెక్నికల్ టర్మ్ అనుగ్రహించారు. ఏం చెప్పబడింది అందులో? షర్మిల గారు. ಅಡಿಯನ್ ದಾಸವಾಳ స్వామి 2 తిరువాయిమళ్ళు పైలం సుడరలి నెడుమార్ కడిమే దాంట్లో భాగవత శేషత్వాన్ని వివరించారు స్వామివారిని అర్థమైంది. అంతేనమ్మా, ఆచార్య అనుగ్రహం చర్మపరవ నిష్ఠను తెలియజేశారని స్వామివారు అనుగ్రహించారు. తర్వాత స్వామివారు అద్భుతంగా అనుగ్రహిస్తూ ఆచార్య హృదయంలో దానికి ఇంతకుముందు అప్పటి దాంట్లో అనుగ్రహిస్తూ ఐవరిల్, మూవరిల్, నాల్వరిల్, ముప్పట్టవర్ అని అనుగ్రహిస్తూ దానిని ఆచార్య పరంగా స్వామివారు అనుగ్రహించారు. దాన్ని కొంచెం సూక్ష్మంగా ఆ మూవరిల్ అన్నప్పుడు విశేషాన్ని అనుగ్రహించారు స్వామివారు. ప్రసాద్ గారు. ఆచార్యుల పరంగా రామానుజుల వారికి 5 ఆచార్యులు ఉన్నారు. వారిలో 3 తీసుకోవాలని చెప్పి సాయం చేస్తాము. పెరియనంబి, తిరుమల నంబి, తిరుకోటి నంబి, వారి 3లో పెరియనంబి గారిని ప్రథములుగా తీసుకోవాలని సాయం చేస్తాం. అదే 3 నంబులని ఆ నంబి అనే దాన్ని తీసుకుని పూర్ణులు అది 3కి కావు. అంటే 5గురిలో పంచాచార్యులలో వీరి 3కి నంబి పదాన్ని ఉంది కాబట్టి దాన్ని తీసుకుని అనుగ్రహించారు. ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందండి. ఈ రోజు చాలా అద్భుతంగా ఇది శ్రీచూర్ణం ధరించారు మీరు. దాసోహం క్షమించాలి. తర్వాత 3వ స్వామివారు అనుగ్రహించినది స్వామివారు అద్భుతంగా అనుగ్రహిస్తూ ఆచార్యులలో ఉత్తమ ఆచార్యుల లక్షణానికి ఒకరిని, ఉత్తమ శిష్యుల లక్షణానికి ఒకరిని స్వామివారు అనుగ్రహించారండి. ఎవరెవరినానికి? భవానీ గారు. జయశ్రీమనారాయణ స్వామి. ఉత్తమ ఆచార్యులుగా పెరియనంబి గారు, నేను ఉత్తమ శిష్యులుగా కూరతాళ్ళ వారిని అద్భుతంగా అనుగ్రహించారు స్వామివారు. స్వామివారు అనుగ్రహిస్తూ 2 ప్రధానమైన వృత్తాంతాల్ని, అంటే వారి తాలూకు వైభవాన్ని బట్టి గాని జన్మని బట్టి కాదు అని 2 వృత్తాంతాలని స్వామివారు అనుగ్రహించారు. ఈ పెరియనంబి గారి విషయాన్ని అక్కడ మూవరిల్ అనే దానిని అనుగ్రహిస్తూ ఆ 2 ప్రధానమైన వృత్తాంతాలు 2 అనుగ్రహించారు. దాసవాళ్ళ దేవుడు వారు మారినేని నంబి గారికి నంబి గారు బ్రహ్మ మీద చేయడం ఒకటిను, ధర్మరాజు విదురుడికి చేయడం ఒకటి చెప్పారు. అవునమ్మా. మా గోష్ఠిగా ఒక చిన్న విన్నపం, మీరందరూ పండిపోయారు. ఇప్పుడు ఇద్దరు చెప్పిన వాళ్ళు అందులోనే రోజు స్వామివారు రసం అని చెప్తుంటారు కదా, అలాగే పండిపోయారు. కానీ మిగతా వాళ్ళు కూడా కొంచెం దీంట్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. కొత్త వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. దాసోహమ్మ లాస్ట్ గా స్వామివారు అనుగ్రహిస్తూ స్వామి విదురుని ఇంటికి వారితో పాటు వేయించేస్తున్నప్పుడు అక్కడ సూత్రంలో విశేషాన్ని అనుగ్రహించారు. ఆ సూత్రం చెప్పబడిన విధానాన్ని అనుగ్రహిస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని అనుగ్రహించారు స్వామివారు. సూత్రంలో చాలా గొప్పగా విషయం చెప్పబడిందని స్వామివారు ఉటంకించారు.
అడిగిన దాసం భీష్మ ద్రోణుడి గృహం అని అన్నారు, విదురు తిరుమాళిగే అన్నారు. అక్కడ పరమాత్మ అడుగు పెట్టడమే ఇది కాదు తప్ప అక్కడ మేడ ఇల్లు అని కాదనిసి చాలా బాగా గ్రహించారమ్మా. ఆచార్య దివ్య తిరువడిగాళ్ళు దగ్గర ఉంది కనుక అది తత్కాల